యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో మెనీ పీపుల్ కేమ్ టు జీసస్ విత్ డిఫరెంట్ క్వశ్చన్స్. చాలా ప్రశ్నలతో యేసయ్య దగ్గరికి కొంతమంది వస్తూ ఉండేవారు. కొంతమంది ప్రశ్నలు అడిగి ఆయన ఇరకాటంలో పెట్టాలని కొంతమంది ఆలోచన అయితే, మరి కొంతమంది చాలా ఆనెస్ట్గా, చాలా ఎర్నెస్ట్ డిజైర్తో ఏది సరి అయినది, ఏది శ్రేష్టమైనది అని తెలుసుకోవాలని, బోధకుని నుండి శ్రేష్టమైన బోధ వినాలని, వారికి తెలియని సంగతులు తెలుసుకోవాలని ప్రశ్నలు అడిగేవారు కూడా దేవుని వాక్యంలో ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో మరి ప్రధానుడుగా ఉన్న పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగిన ప్రశ్నను మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ళ మారుల మట్టుకని నీతో. దిస్ ఇస్ ఇయర్ ఎండ్ టైం, సంవత్సర అంతము. పెండింగ్ ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి, పెండింగ్ టాస్క్లన్నీ ముగించుకోవాలి, మనకి రావాల్సినవి పొందేసుకోవాలి, మనం ఇవ్వాల్సినవి ఇచ్చేయాలి, పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రీగా నూతన సంవత్సరంలోకి మరి అడుగు పెట్టాలనే ఆశ మనందరికీ ఉంటుంది. కేవలం భౌతికపరమైన మన పనుల విషయంలో నే కాదు, కానీ ఆత్మీయ జీవితంలో కూడా మనం కొన్ని క్లియర్ చేసేసుకోవాలి. పాత సంవత్సరంలో మరి ఇల్లు దులుపుతూ ఉంటారు కదా, కొత్త సంవత్సరాన్ని ఇల్లు చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలని ప్రాబబ్లీ క్రిస్మస్కి ముందే చేసేసుకొని ఉంటారు, డస్టింగ్, క్లీనింగ్ అంతా. కానీ కొంతమంది న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యే ముందు నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఇల్లు కొత్తగా ఉండాలి, కొత్త సంవత్సరాన్ని కొత్త అనుభవాలతో ప్రారంభించాలి అనే ఆశ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా అదే ఆశ మనం కలిగి ఉండాలి. అదేంటంటే పాత సంవత్సరంలో వదిలేయాల్సినవి, దులిపేయాల్సినవి, విడిచిపెట్టేయాల్సినవి, ఆ తర్వాత తోసేయాల్సినవి, జీవితంలోండి నెట్టేయాల్సినవి, అలాంటివన్నీ క్లియర్ చేసేసుకున్నప్పుడు మన జీవితంలో మేలు, ఆశీర్వాదము పొందుకుంటాం. మరకలు గురించి స్త్రీలకు బాగా తెలుసు, ఎందుకంటే బట్టలకి అయ్యే మరకలు మనమే వాటిని రుద్ది ఆ తర్వాత బ్రష్ కొట్టి వాషింగ్ మెషిన్ వేసి ఏదో ఒక విధంగా మరకలు పోగొడుతూ ఉంటాం కదా. కొన్ని ఉంటాయి మొండి మరకలు, యాడ్స్లో కూడా వాటి గురించి చెప్తూ ఉంటారు. మా డిటర్జెంట్ వాడితే ఆ మొండి మరకలు కూడా కొన్ని వదులుకోవాలి, విడిచిపెట్టేయాలి అనుకున్నవి కొన్ని ఈజీగా పోతాయి. కొన్ని ఉంటాయండి మొండి మరకల్లా ఉంటాయి, అవి ఏంటంటే వదలవు, జిడ్డు పట్టుకున్నట్లు వదలదన్నమాట. మన హృదయంలోనే అది అలా గూడు కట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి మనం మోసుకుంటా వస్తూ ఉంటాం. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫర్గివ్నెస్. ఈరోజు నేను క్షమాపణను గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. యేసయ్య యొక్క శిష్యుడైన పేతురు ఒక ఆనెస్ట్ క్వశ్చన్, యథార్థంగా యేసయ్య వద్దకు, యేసయ్యని ఇరకాటంలో పెట్టాలనో, యేసయ్య జ్ఞానాన్ని పరీక్షించాలనో పేతురు ఈ ప్రశ్న అడగలేదు. కానీ పీటర్ వాంటెడ్ టు ట్రూలీ నో, క్షమాపణలో ఎంత దూరం వెళ్ళాలి మేము. చూడండి, సముద్రంలో కూడా మనము కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే ఇంతవరకు స్విమ్మింగ్ చేయొచ్చు, ఇంక ఇది దాటద్దని అక్కడ ఒక సరిహద్దు పెడతారు. సరిహద్దు దాటిన వాళ్ళు, గజ ఈతగాళ్ళు దాటొచ్చేమో, కానీ స్విమ్మింగ్ రాని వాళ్ళు దాటారంటే ప్రమాదమే. సో ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తే క్షేమం. చాలాసార్లు మనం కూడా క్షమాపణలో ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, నేను ఎంతవరకు క్షమించాలి, నేను ఎంతవరకు ప్రేమించాలి, నేను ఎంతవరకు ఇది చేయాలి, నేను అంతవరకు అది చేయాలని కొన్నిసార్లు మనకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనుషులంగా మనము ఇంత చేసి అది ఇంత అనుకుంటూ ఉంటాం. అర్థమైందండి? మనకి దేవుడికి మధ్యలో తేడా ఏంటంటే, ఇంత క్షమించి చాలా క్షమించేశాను, ఇంత ఇచ్చి చాలా ఇచ్చేశాను, ఇంత పెట్టి చాలా పెట్టేశాను, కొంచెం చూసి చాలా చూసేశానని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుని గొప్పతనము, ఆయన యొక్క స్టాండర్డ్స్ ఎంత ఉన్నతమైనవంటే ఆయన ఎంతో చేస్తాడు, కానీ హీ డజంట్ థింక్ ఇట్స్ టూ మచ్ కదా. మనం ఎంతో ప్రేమిస్తూ, ఎంతో కనికరిస్తూ, ఎంతో ఆశీర్వదిస్తూ, ఎంతో క్షమిస్తూ, అది ఏదో పెద్దదన్నట్లుగా యేసయ్య భావించరు, కానీ అది చాలా హృదయపూర్వకంగా ఆయన మన ఎడల కార్యాలు జరిగించే దేవుడు. ఇప్పుడు పేతురు యేసయ్య దగ్గరకు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే 21వ వచనము, మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల. ప్రశ్న అడుగుతున్నాడు, మళ్ళీ ఆన్సర్ కూడా చెప్తున్నాడు. అర్థమైందా?
మమ్మీ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో ఉంది తీసుకోమా అని, తీసుకోవచ్చు కదా అన్నట్టుంది. అర్థమైందండి? ప్రశ్న వాళ్ళ దగ్గరే, జవాబు నేను పలానా దగ్గరికి వెళ్తాను, వెళ్ళొద్దని అనరు కదా, పంపిస్తారు కదా అంటాం కదండి. మనకి ఇష్టమైన అమ్మగారి ఇంటికి వెళ్తానండి, వెళ్ళొద్దని మాత్రం మీరు అనరు కదా, నన్ను పంపిస్తారు కదా అంటది ఇంట్లో భార్య. ఎందుకంటే ఆమెకి ఎలా అయినా అంటే అడిగినట్టు ఉంటుంది, ఆమె ఇష్టం నెరవేర్చుకున్నట్లు కూడా. ఇప్పుడు పేతురు యేసయ్యను అడుగుతున్నారు, ఎన్ని మార్ల మట్టుకు క్షమించాలి అని అడుగుతూ, ఇప్పుడు పేతురు స్టాండర్డ్ ఏంటంటే, పేతురు అనుకుంటున్నది ఏంటంటే 7 మార్ల మట్టుకు క్షమిస్తే మోర్ దెన్ ఇనఫ్. ఎందుకంటే మనం ఎన్ని ఛాన్సులు ఇస్తాం? ఫస్ట్ ఛాన్స్ అయిపోయిందిరా, సెకండ్ ఛాన్స్, అంతే కదా. ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడితే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా, రెండోసారి వేరేలాగా చూస్తా, వేరేలాగా చెప్తా, వేరేలాగా బుద్ధి చెప్తా, వేరేలాగా నీకు ఉంటుంది అని కొన్నిసార్లు మనుషులంగా మనం రెండోసారి మూడోసారికే ఇంక అనుకుంటాము, ఇంకా నాకు ఇంతకన్నా ఓర్పు లేదు, ఇంతకన్నా పేషెన్స్ లేదు, ఐ కెనాట్ గో బియాండ్, ఇంతకన్నా ఎక్కువ చేయలేని అనుకుంటా. పేతురు బహుశా అనుకున్నాడేమో, ఒక్కసారి తప్పు చేస్తే 2 సార్లు 3 సార్లు 7 సంపూర్ణ సంఖ్య కదా, 7 మార్ల మట్టుకు క్షమిస్తే చాలు అని యేసయ్యను అడుగుతున్నాడు. 7 మార్ల మట్టుకేనా? దట్ వాజ్ పీటర్ స్టాండర్డ్. అంటే దట్ వాజ్ మ్యాన్ స్టాండర్డ్. మనిషి యొక్క స్టాండర్డ్, మనిషి యొక్క కొలమానము, కొలబద్ద అంతవరకే ఉందండి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య చెప్పిన మాట 22వ వచనం, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 times 7 అంటే లెక్క పెట్టుకోమని కాదు. మనకు 1 2 4 10 20 రాగానే ఇంకా లెక్క కూడా పోతుంది, కౌంట్. ఇంకా ఆ తర్వాత ఒకవేళ నిజంగానే అంతలా క్షమించాల్సి వస్తే ఇంకా ఎలా ఉంటుందంటే, అది వాళ్ళు తప్పిదం చేస్తున్నా మనం క్షమిస్తా పోవడమే. అర్థమైందండి? 77 మార్ల మట్టుకు అంటే 70 times 7 అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక నంబర్ వరకు వచ్చేసరికి ఇంకా తర్వాత కౌంట్ 10 సార్లు క్షమించాన్రా అంటారేమో, 20 30, ఇంకా ఆ తర్వాత కౌంట్ ఉండదు కదా. ఆ తర్వాత నువ్వు తప్పు చేయడం నీ వంతు, క్షమించడము. నిజానికి అది దేవుడు మన పట్ల వ్యవహరించే శైలి అండి. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనలో ఎవ్వరి విషయంలో అయినా, ఇఫ్ హీ హ్యాస్ కెప్ట్ అ రికార్డ్ ఆఫ్ అవర్ రాంగ్స్ అండ్ రాంగ్ డూయింగ్స్, మన తప్పులు తప్పిదాలు దేవుడు ఒకవేళ పుట్టినప్పటి నుంచి ఒక పుస్తకము కానీ ఒక రికార్డ్ కానీ మెయింటైన్ చేసుంటే ఇప్పటికీ అది ఎంత ఉండినో ఊహించుకోలేం కదండి. దేవుని ఎడల మనము చేసే తప్పిదాలు, ఇఫ్ గాడ్ హ్యాస్ కెప్ట్ అ రికార్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మన ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఒక రికార్డ్ పెట్టి, ఇట్లా చేశారు అట్లా చేశారు, నేను ఇప్పుడు అప్పుడు క్షమించాను అంటే అవి లెక్క పెట్టడానికి కూడా మించిపోతాయి. నిజానికి చెప్పాలంటే మనము దేవుని ఎడల తప్పిదాలు చేస్తున్నా దేవుడు ఎప్పుడూ లెక్క పెట్టకుండా, ఇది ఎన్నోసారి అని అనకుండా, ఇంకా నేను క్షమించను అని అనకుండా దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటారు. దేవుడు తన బిడ్డలమైన మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన యొక్క ఉద్దేశం. దట్ వీ వుడ్ వాక్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలనేది దేవుని యొక్క ప్రణాళిక. మనిషి యొక్క స్టాండర్డ్స్కి దేవుని యొక్క స్టాండర్డ్స్కి ఎంత తేడా ఉంటుందో ఒకసారి చూడండి. పేతురు అడిగిన మాటకు యేసయ్య ఇచ్చిన జవాబుకి ఏమైనా పొంతనుందా? 7 అనే వర్డ్ ఒకటి అక్కడ కొంచెం సిమిలర్గా కనబడుతున్నా ఆ నంబర్లో, ఆ కౌంట్లో దేర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. దేవుని యొక్క స్టాండర్డ్స్ ఎప్పుడు చాలా ఉన్నతంగా ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో వ్యభిచరింపకూడదు అని దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది. అయితే నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము. దేవుడి స్టాండర్డ్ చూడండి. చూపు తేడా అయినా తప్పు చేసినట్లే. చాలాసార్లు మనుషులుగా మనం ఏమనుకుంటామంటే, నేను చేయలేదు కదా, పలానా తప్పు నేను చేయలేదు కదా, ఒకవేళ వాడు చనిపోతే బాగుండు అని ఒక దుర్మార్గుని గురించి ఒకవేళ అనుకుంటే నిజానికి నువ్వు వారి మరణాన్ని కోరుకున్నట్లే కదండి.
దేవునికి దుష్టులను శిక్షించడము, లేదంటే దుష్టులను దూరపరచడము, వారికి బుద్ధి చెప్పడము అవి కాదు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చారు, పాపులను ప్రేమించారు, పాపుల స్నేహితుడు యేసయ్య. వారిని మార్చడానికే ఆయన ఈ లోకానికి దిగివచ్చారు. ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూడండి, 22వ వచనం 22, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. సహోదరుడు అంటే ఇంట్లో సహోదరుడే కాదు, బ్రదర్ అయినా, సిస్టర్ అయినా, సిబ్లింగ్ అయినా, తోటివారు కదా. తోటివారితో ఎట్లా మాట్లాడతాం మనం? ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం కదా. తోటి వారితో చాలా ఫ్రీగా ఉంటాం, చాలా న్యాచురల్గా ఉంటాం, రిజర్వ్డ్గా ఫిల్టర్స్ వేసుకొని ఉండం. చాలాసార్లు తోటి వారితో, కుటుంబీకులతో, కొన్నిసార్లు తల్లిదండ్రుల కోపం వచ్చినప్పుడు బిడ్డల్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అక్క మీద చెల్లికో, చెల్లి మీద అక్కకో, అన్నకో అన్న మీద తమ్ముడికో, తమ్ముడి మీద అన్నకో కోపం రాగానే వ్యర్థుడా. వ్యర్థుడా అంటే ఏంటి? వేస్ట్ ఫెలో అని, అంతే కదండి. మనం వాడే వాడుక భాష వేస్ట్ ఫెలో. కొంతమందికి అదొక ఊత పదం కదా. నువ్వు ఒక పెద్ద వ్యర్థుడా అంటే కూడా దేవుడు ఊరుకోడంట, ద్రోహి అంటే కూడా దేవుడు ఊరుకోడంట. అంటే సింపుల్గా చెప్పాలంటే దూషణ మాటలు పలికితే కూడా మనవారైనా, నా వాళ్ళే కదా, యేసయ్య మా అన్నే కదా, మా చెల్లె కదా, నా కూతురే కదా, నా కొడుకే కదా, నా నోరే కదా అంటే అలా కుదరదండి. దేవుని వాక్యంలో దేవుడు పెట్టిన ఆ నియమాలు, దేవుని యొక్క స్టాండర్డ్స్ ఎంత గొప్పవంటే, హృదయమందు పాపపు తలంపులతో ఒకరిని తప్పు ఉద్దేశంతో చూసినా అది కూడా దేవుడు పాపంగా ఆయన సమర్థించే దేవుడు కాదు. ఆయన పోతే పోన్లే అని సర్దుకుపోయే దేవుడు కాదు. హీస్ పర్ఫెక్ట్. ఆయన పరిపూర్ణుడు. ఆయన యొక్క పరిశుద్ధతలో కూడా కొంచెం కూడా మలినం లేదండి. ప్యూరిటీ అండ్ హోలీనెస్లో ఆయన చాలా ఉన్నతుడు, అతి పరిశుద్ధుడు అంట. విన్నారండి? ఏం పరిశుద్ధుడు? అతి పరిశుద్ధుడు, హోలియెస్ట్ ఆఫ్ హోలీ. అతి పరిశుద్ధుడు అంటే తెలుపులో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయి కదా. వైట్ షర్ట్, వైట్ శారీ మనం కొన్నప్పుడు ఒక తెలుపు ఉంటుంది. అది వాడి దాని మీద మరకలు అయ్యాక వాటిని మనం వాష్ చేసిన తర్వాత వైటే ఉంటుంది, కానీ ఆ వైట్నెస్ కొన్నప్పుడు ఉన్న వైట్నెస్కి ఈ మరకలు వచ్చి పోయిన తర్వాత ఉన్న వైట్నెస్కి ఇట్స్ స్లైట్లీ డిఫరెంట్ షేడ్ ఆఫ్ వైట్, కానీ వైటే. కానీ దేవునిలో ఉన్న పరిశుద్ధత ఎంత గొప్పదంటే చిన్న మలినం కూడా లేదు, చిన్న మచ్చ కూడా లేదు, చిన్న కలంకం కూడా లేదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భార్యలను, భర్తలను గురించి ఎలా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము, అటువలే క్రీస్తు కూడా 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అతి పరిశుద్ధుడైన దేవుడు తన ప్రక్కన ఉండబోయే వధువు సంఘమైన నిన్ను నన్ను అదే స్టాండర్డ్లో ఉండాలని కోరుతున్నాడండి. హీ డజంట్ వాంట్ టు కాంప్రమైజ్. మన విషయంలో ఆయన రాజీ పడాలనుకోవట్లేదు. అందుకే తన్ను తాను అప్పగించుకొని, నా స్వరక్తం ఇచ్చి నేను కొంటాను, నా స్వరక్తంతో నేను కడుగుతాను, మచ్చైనా ముడతైనా అట్టిది మరేదైనా ఉండడానికి వీలు. కొన్నిసార్లు మనం అనుకో పర్లేదులే సర్దుకుపోతా, నువ్వు సర్దుకుపోతావేమో నీ జీవితంతో. దేవుడు సర్దుకుపోవాలనుకోవట్లేదు. హీ వాంట్స్ యూ టు ఇమిటేట్ హిమ్. ఆయన నువ్వు అనుకరించాలని కోరుతున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధతకు ఆ స్థాయికి నువ్వు ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరిపూర్ణత వైపుగా నీవు నేను సాగాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. హీ ఈజ్ ఆర్ సుప్రీం మోడల్, హీ ఈజ్ ఆర్ సుప్రీం ఎగ్జాంపుల్. ఒకవేళ ఈ సంవత్సరం అంతట్లో ఇంతవరకు చాలే, పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు బెటర్ అని ఒకవేళ మనం తృప్తి చెందామేమో, మనము పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు బెటర్ అయ్యాను, పోయిన సంవత్సరంలో 10 సార్లు దేవుని బాధ పెడితే ఈ సంవత్సరంలో ఒక 5 సార్లు కొంచెం బెటర్ అయ్యాను కదా, కొంచెం మెరుగుపడ్డాను కదా అనుకోవడం కాదు. కానీ దేవా, నీవు ఆశించిన స్టాండర్డ్కు, నీవు కోరుకున్న ఆ
ప్రమాణాలకు తగినట్లుగా నేను ఎదగడానికి నాకు సహాయము. వీఆర్ నాట్ కంపేరింగ్ అవర్ సెల్స్ విత్ ఎనీవన్. తోటి కోడలతోనో, లేకపోతే అక్కతోనో, అన్నతోనో, మన పక్కనుండే ఇంటి వారితోనో, తోటి సహోదరులతోనో మన కంపారిజన్ కాదండి. వారి భక్తితో మన భక్తిని కంపేర్ చేసుకొని ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్ అని అనుకోవడం కాదు. దేవా, నువ్వేం కోరుకుంటున్నావు నా నుండి? ఆ స్థాయిలో నేను ఉండాలి ప్రభువా, ఆ స్థాయికి నేను ఎదగాలి, నాకు సహాయం అనుగ్రహించు. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు పేతురు అడిగిన ప్రశ్న, ఎన్ని మార్ల మట్టుకు? ఈ సంవత్సరం అంతంలో నేను ఒక చిన్న అసైన్మెంట్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. యు నో వై? బికాజ్ గాడ్ వాంట్స్ టు సెట్ అస్ ఫ్రీ. దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండాలని కోరుతున్నాడండి. ఆయన మనం బంధించబడిన వారంగా, ఒక ప్రిజనర్స్గా ఉండడం ఆయనకి ఇష్టము లేదు. అన్ఫర్గివ్నెస్ ఇస్ లైక్ అ ప్రిజన్ సెల్. ఒక జైల్ సెల్లో బంధించబడిన వ్యక్తి ఆ కటకటాల వెనకాల నిలబడి చూస్తూ ఉంటాడు. ఎందుకు ఈ జీవితం అన్నట్టు. వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా ఉంటారని మీరు అనుకుంటున్నారా? వారిలో ఎవరికైనా ఆనందం కానీ నెమ్మది కానీ ఉంటుంది అనుకో? ఖచ్చితంగా ఉండదండి. వారు ఆశంద ఒకటే, నేను ఎప్పుడు బయటకి వస్తానా. వాళ్ళ లోపల ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో ఉండేది ఏంటంటే బిట్టర్నెస్, బాధ, గిల్ట్ ఇవన్నీ ఉంటాయి. నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నావంటే యు ఆర్ కన్ఫైనింగ్ యువర్ సెల్ఫ్ టు అ ప్రిజన్ సెల్. నువ్వు ఇతరులను క్షమించలేని పరిస్థితిలో ఉన్నావంటే నిన్ను నువ్వు ఒక జైలు సెల్లో పెట్టుకున్నట్లే. ఈ సంవత్సరం అంతంలో నేను ఒక మాట అడగాలని కోరుతున్నాను. అదేంటంటే, నువ్వు క్షమించని వారు ఎవరెవరున్నారు? ఆలోచించుకోవాలా కూర్చొని. కొంతమంది టకామని గుర్తొస్తారు మనకి. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే మీ మైండ్లో కొంతమంది వస్తారు, వాళ్ళు ఉన్నారండి ప్రధాన శత్రువు నా జీవితానికి అని కొంతమంది డెఫినెట్గా గుర్తొస్తారు. మేబీ పీపుల్ హూ హ్యావ్ అఫెండెడ్ యూ ఇంటెన్షనలీ, అన్ఇంటెన్షనలీ. కొంతమంది బాధ పెట్టారు అనుకోరు, కానీ కొన్ని పరిస్థితుల వల్లనో లేకపోతే అపార్థం చేసుకోవడం వల్లనో మనం బాధపడిపోతూ ఉంటాము. కొన్ని పరిస్థితులు అలా జరుగుతుంటాయి. కొంతమంది కావాలని మనం బాధించడానికే వాళ్ళు బ్రతుకుతున్నారు అన్నట్లుగా ఉంటారు. కొంతమంది వాళ్ళ అజెండానే అది, అందరినీ బాధ పెట్టడానికే బ్రతుకుతున్నాము, మా ప్రాజెక్ట్ ఇది అన్నట్లు ఉంటారు కొంతమంది. ఏది ఏమైనప్పటికీ మనము క్షమించని వారు మన జీవితంలో ఉంటారు. వారందరినీ క్షమించాలి. ఇంకొక మాట చెప్పారు యేసయ్య 35వ వచనం చూడండి. 35వ వచనం, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల మీలో ప్రతివాడు. కొన్నిసార్లు మనం కొంతమందిని ఎందుకు క్షమించమంటే వి థింక్ దే డోంట్ డిజర్వ్ ఇట్. వాళ్ళు క్షమించడానికి అర్హులు కాదండి. మీకు తెలీదు. మంచోళ్ళని అయితే క్షమించవచ్చండి, పశ్చాత్తాపం వస్తే క్షమించవచ్చండి. అట్లీస్ట్ ఇఫ్ దే ఫీల్ సారీ, అట్లీస్ట్ రిగ్రెట్ ఇంత కూడా లేదండి. అంత తప్పు చేసి ఎలా దర్జాగా బ్రతుకుతున్నారు చూడండి. మమ్మల్ని ఇంత బాధ పెట్టి మేము ఇంత ఏడుస్తుంటే, మేము ఎంత నష్టపోయి ఉంటే, మాకు ఇంత ఫైనాన్షియల్గా లాస్ చేసి మా డబ్బులంతా తీసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వాళ్ళని ఎట్లా క్షమించాం మేము అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కొంతమంది క్షమించడానికి అర్హులు కాదు అని మనము తలస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే క్షమించలేనంత తప్పు వారు చేశారు మన ఎడల. ద డీపర్ ద హర్ట్, ద హార్డర్ ఇట్ ఇస్ టు ఫర్గివ్. ఎంత లోతుగా గాయమవుతుందో క్షమించడం అంత కష్టమవుతుంది కదా. ఎంత లోతుగా గాయపడతామో క్షమించడం అంత కష్టమో అవుతుంది. కానీ ఇక్కడ యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీలో ప్రతివాడును తన సహోదరిని ఎలా క్షమించాలంట? ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎట్లా? హృదయపూర్వకంగా ప్రేమించాల దేవుణ్ణి, నిన్ను వలెని పొరుగువారిని. నో ఆర్టిఫిషియాలిటీ కదా. ఈ రోజుల్లో కృత్రిమం ఎక్కువైపోయింది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదా, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. యాపిల్స్ ఇంతకుముందు బాగా కనబడేవి, ఇప్పుడు కనబడట్లేదు, కానీ అవన్నీ మైనంతో చేసినవి ఉంటాయి. చూస్తే దూరం నుండి చూస్తే రియల్ అనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఈ రోజుల్లో ఎంత బాగా వచ్చేసాయంటే కొన్ని కంట్రీస్ వెళ్తూ ఉంటే దగ్గరికి వెళ్ళి ముట్టుకునే వరకు మనం గెస్ట్ చేయలేము. అవి ఆర్టిఫిషియల్ అంత రియలిస్టిక్గా ఉంటాయి. ఈ రోజుల్లో మనిషిలో కూడా కృత్రిమం పెరిగిపోతూ ఉంది కదండి. ఉన్నదొకటి, ఒరిజినాలిటీ ఒకటి, ఆ తర్వాత కనబడేది మరి ఒకటి.
హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకంగా క్షమించడం అంటే అది ఎప్పుడు చేయగలం చెప్పమంటారా? ప్రేమ వస్తేనే క్షమించగలమండి. మీ కూతురుంది, మీ కొడుకున్నాడు, మీకేదో బాధ కలిగింది వారి వలన, ఎట్లా క్షమిస్తారు? హృదయపూర్వకంగా. మావాడే కదా, మా అమ్మాయి కదా, వాళ్ళు కాకపోతే ఇంకెవరు బాధ పెడతారు, నన్ను ఇట్స్ ఓకే అని దులిపేసుకుంటాం. కానీ వేరే వాళ్ళు మనల్ని బాధిస్తే, బయట వాళ్ళు అంటే మనకి ఎవరంటే ప్రేమ లేదో వారు మనల్ని బాధించినప్పుడు అది చాలా కష్టమైపోతుందండి క్షమించడం. కానీ మీలో ప్రతివాడును తన సహోదరుని, యువర్ బ్రదర్, క్రీస్తు ప్రభువులో మనందరము సహోదర సహోదరీలము. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభులో మనందరం ఒక్క కుటుంబము. ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా. అంటే సింపుల్గా చెప్పాలంటే, రేపు పొద్దున వాళ్ళు మీకు ఎదురుపడితే నువ్వు హృదయపూర్వకంగా నవ్వగలగాలి, నువ్వు హృదయపూర్వకంగా పలకరించగలగాలి, నువ్వు హృదయపూర్వకంగా వారు ఒకవేళ నీతో మాట్లాడకపోని వాళ్ళకి మేలు జరగాలని నువ్వు కోరుకోగల. వాళ్ళు బాగుపడుతుంటే, వాళ్ళు పైకి వెళ్తుంటే నువ్వు నిజంగా హృదయపూర్వకంగా క్షమిస్తే, వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ మీద ఏ హార్డ్ ఫీలింగ్స్ నీ లోపల ఉండవు, ఏ విధమైన విరోధ భావాలు నీ మనసులో ఉండవు. యేసయ్య చెప్పిన మాట, మీలో ప్రతివాడును తన సహోదరిని ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా క్షమించిన ఎడల క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే. అంటే అర్థం ఏంటంటే, మీరు హృదయపూర్వకంగా క్షమిస్తే మీరు హృదయపూర్వకంగా క్షమింపబడతారు. ఎంతమందికి దేవుని యొక్క హృదయపూర్వకమైన క్షమాపణ కావాలి? వి ఆల్ నీడ్ ఇట్ కదా. ఇంగ్లీష్లో ఒక మంచి వర్షిప్ సాంగ్ ఉంటుంది, ఎవ్రీ వన్ నీడ్స్ ఫర్గివ్నెస్, ద కైండ్నెస్ ఆఫ్ అ సేవియర్ అని. ప్రతి ఒక్కరికి క్షమాపణ కావాలి ఈ ప్రపంచంలో, అవునా కదా? దేవుని క్షమాపణ అందరికీ కావాలి. దేవుని క్షమాపణ పొందకపోతే దేవుని ఎదుట ఎవ్వరమైనా సరే దోషులుగా ఒకరోజు నిలబడాల్సిందే. ఎవ్రీ వన్ నీడ్స్ ఫర్గివ్నెస్. రక్షకుని అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. అయితే అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్ దేవుని నుంచి పొందుకుంటున్న మనము, we should also be able to forgive wholeheartedly, హృదయపూర్వకంగా. నేను కొద్ది నిమిషాలు, ఫ్యూ మినిట్స్ టైం ఇస్తా. మీ మనసులో కొన్ని పేర్లు వస్తాయి. ఆ పేర్లని ఐ ఫర్గివ్ సో అండ్ సో హోల్హార్టెడ్లీ అని మీకు మీరు చెప్పాలి. ప్రతి పేరు, నేను పలానా, నేను ఎవరైనా పేరు చెప్తే వాళ్ళు ఇక్కడ ఉంటే బాధపడతారు, ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరి మీద నాకు లేదు. బట్ హూ ఎవర్ ఇస్ ఇన్ యువర్ మైండ్, నీ శత్రువులు ఎవరున్నారో, నేను పలానా, ఓకే రొనాల్డో ఉంటారు అనుకుంటున్నాను, నేను రొనాల్డోని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, నేను పలానా వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని మీ మనసులో ఇక్కడే. అది పోస్ట్పోన్ చేయొద్దు. చాలాసార్లు మనం మంచి పనులు ఏం చేస్తూ ఉంటామంటే, తర్వాత చేద్దాంలే, ఇప్పుడు తొందర ఏముంది, మనసు అంటది ఇంకొన్ని రోజులు పెట్టుకో గ్రడ్జ్, ఇంకొన్ని రోజులు పెట్టుకో కోపం, ఇంకొన్ని రోజులు మొహం మార్చుకొని ఉండు, ఇంకొన్ని రోజులు మూతి ముడుచుకొని ఉండు, ఇంకొన్ని రోజుల వారికి ప్రతీకారం చూపించు. ప్రతీకారం ఆయన, పగ తీర్చుట నీ పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు. యూ డోంట్ హ్యావ్ టు హోల్డ్ ఎనీ గ్రడ్జ్ అగేన్స్ట్ ఎనీబడి. ఎవరైనా నీకు విరోధంగా గడిచిన ఈ సంవత్సరంలోనే ఒకరి విషయంలో నాకు చాలా బాధ కలిగిందండి. నాకు కొన్ని విషయాలు తెలిసాయి, మనసు చాలా బాధపడింది, ఎందుకంటే వాళ్ళని నేను చాలా ప్రేమించాను. అవన్నీ తెలిసిన తర్వాత నా మనసు కింద మీద అయిపోతున్నా. నేను వెస్లీ గారు ఎక్కడికో మీటింగ్స్కి వెళ్ళారు. ఆ రోజు నేను మా బెడ్రూమ్లో వెళ్ళి మోకాళ్ళు వేసి, ఏసయ్యా నేను ఏం చేయాలి ఇప్పుడు, నాకు చాలా బాధ అవుతుంది, వాట్ షుడ్ ఐ డూ నౌ, ఈ కుటుంబము విషయంలో, వీరి విషయంలో నేను ఏం చేయాలి అంటే ఏసయ్య అన్నారు, క్షమించి పడే. ఏమన్నారండి? జస్ట్ ఫర్గివ్, అంతే. క్షమించి ఒక్క మాట చెప్పారండి ఏసయ్య. బట్ నేను వెంటనే ఫ్రీ అయిపోయాను. ఎంత తికమక ఉందో మనసులో, ఎంత బాధ ఉందో మనసులో, పాస్ట్ అంతా గుర్తొచ్చి, అయ్యో వారికి ఇట్లా నేను ఇట్లా ప్రేమించాం కదా, వారి పక్షంగా ఇట్లా నిలబడ్డాం కదా, ఈరోజు ఎందుకు వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారని బాధ వచ్చింది. కానీ యేసు ఒక సింపుల్ ఆన్సర్ చెప్పారు, ఫర్గివ్, క్షమించే. ఫ్రీ అయిపోయానండి. ఆ బాధ అంతా పోయింది, ఆ బరువు అంతా. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరం అంతంలో
నీకు తెలియదు కానీ నీ మనసులో చాలా ఉంది గూడు కట్టుకొని. అది ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ లేయర్స్, ఒకదాని కింద ఒకటి పొరలు పొరలు పొరల్లాగా ఉంటుందండి. అది అప్పుడప్పుడు సర్ఫేస్ అవుతుంది కానీ మిగతా అప్పుడంతా అట్లా కొంచెం మనం కంట్రోల్లో పెడతాం కానీ లోపల ఉండిపోద్ది. దాని వలన మన దేవునిలో ఎదగలేము, దేవునిలో ఆనందించలేము, దేవుని అనుసరించలేము. ఎవరైనా సరే నీ కుటుంబానికి విరోధంగా మిమ్మల్ని బాధించిన వారు, నిన్ను పర్సనల్గా ఒకవేళ బాధించిన వారు, నీకు విరోధంగా మాట్లాడిన వారు, నిన్ను ఒకవేళ నీ జీవితంలో ఎంతో ప్రేమను నీ నుండి పొందుకొని కూడా మరి నీకు ఒకవేళ నమ్మక ద్రోహం ఎవరైనా చేసున్నా, ఈరోజు దేవుని బిడ్డగా నీవు నేను చేయాల్సింది 77 మార్ల మట్టుకు 70 times 7 అంటే అర్థం ఏంటంటే మరి ఎన్నిసార్లు తప్పు చేసినా నీ ఎడల నువ్వు క్షమించంతే. ఎందుకంటే దేవుడు ఇంకా నీ లిమిట్ అయిపోయిందని యేసయ్య ఎప్పుడు మనతో ఇంకా యు ఆర్ బియాండ్, ఇంకా నా చేతులు దాటిపోయింది, ఇంకా నేను ఇంతకన్నా నీకు క్షమాపణ ఇవ్వను అని యేసయ్య ఎప్పుడు చెప్పలేదే. ఎందుకు నీ భర్త విషయంలో నువ్వు ఫర్గివ్నెస్కి లిమిట్స్ పెడుతున్నావు? నీ బిడ్డల విషయంలో క్షమించడానికి ఎందుకు నువ్వు లిమిట్స్ పెడుతున్నావు? నీ తల్లి విషయంలో, నీ తండ్రి విషయంలో, నీ తోబుట్టువుల విషయంలో, నీ స్నేహితుల విషయంలో ఎందుకు నువ్వు లిమిట్స్ పెడుతున్నావు? హృదయపూర్వకంగా క్షమించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నేను ఇందాక చెప్పినట్లు ఆ పని చేయండి. నేను వచ్చే ముందు అది చేసి వచ్చా, నేను చేయకుండా నేను చెప్పను. ఎందుకంటే చెప్పేవారు ముందు చేయాలి, ఎందుకంటే దేవుడికి లెక్క అప్పచెప్పాలి. బట్ బిఫోర్ ఐ కేమ్ హియర్, నేను ఇక్కడ రాకముందు నా మనసులో ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి, యేసయ్య నేను పలానా వ్యక్తిని క్షమిస్తున్నా, హృదయపూర్వకంగా నేను పలానా వ్యక్తిని క్షమిస్తున్నా. దేవుని సన్నిధిలో ఆయన మనకిచ్చిన క్షమాపణను జ్ఞాపకం చేసుకొని మనం కూడా మరి మన హృదయంలో ఉన్న వేదన, మన హృదయంలో ఉన్న బాధ, ఎవరిని మనం క్షమించవలసి ఉన్నదో మనం క్షమించేద్దాం. పెండింగ్ ఏం పెట్టుకోవద్దు సహోదరి, సహోదరుడా, ఏది పెండింగ్ పెట్టుకోవద్దు. క్లియర్ చేసేసుకో, నీ హృదయాన్ని క్లియర్ చేసుకో. నీ మనస్సాక్షికి నీ మీద నేరారోపణ చేయకుండా దేవుడు నీకు ఎవరెవరిని జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అయ్యుండొచ్చు, జస్ట్ ఫర్గివ్ దెమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో వాళ్ళని క్షమించే, పర్వాలేదు. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మీరందరూ హృదయపూర్వకంగా నీ సహోదరుని క్షమించాలి, అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. పరలోకమందున్న తండ్రి మన రుణములను, మన అతిక్రమములను క్షమించిన ప్రకారము మనం కూడా ఇతరుల యొక్క అతిక్రమములు, మనకు విరోధంగా చేయబడిన కార్యాలు మనకు క్షమించాలి. యేసయ్య నేను క్షమిస్తానయ్యా, నేను క్షమిస్తా ప్రభువా, నేను క్షమిస్తానయ్యా. అమ్మా, నీ భర్తను క్షమించాలి, నువ్వు క్షమించలేకపోతున్నావు. నీ సహోదరుని క్షమించలేకపోతున్నావు. నీ దగ్గర ఒకవేళ డబ్బు తీసుకొని నీకు ఇవ్వని వ్యక్తుల మీద నీకు చాలా కష్టం ఉందేమో, నీకు చాలా బాధ ఉందేమో వారి మీద. క్షమించు దేవుని సన్నిధిలో వారిని. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. ఆయన బిడ్డలుగా మనం సాగాలంటే, ఆయన అడుగు జాడల్లో మనం సాగాలంటే కేవలం విని వెళ్ళిపోవడం కాదు, మనం చేయాలి. ఆయన చెప్పింది చేయాలంతే. నీకు అనిపించకపోయినా చెయ్యి. ఈవెన్ ఇఫ్ యువర్ హార్ట్ సేస్ నో, జస్ట్ డూ ఇట్. నీకు క్షమించాలని అనిపించకపోయినా, నీ మనస్సు వెనక్కి లాగుతున్నా చెయ్యి, పర్వాలేదు. ఎందుకంటే యేసే చెప్పారు కాబట్టి, మన దేవుడు ఆజ్ఞాపించారు కాబట్టి చేద్దాం. ఆయన చెప్పింది చేస్తే మనకి మేలు, ఆయన చెప్పింది చేస్తే మనకు దీవెన, ఆయన చెప్పింది చేస్తే మనకు క్షేమం, ఆయన చెప్పింది చేస్తే మనకు ఆరోగ్యము. పేర్లెత్తి దేవుని సన్నిధిలో చెప్పు, పలానా వ్యక్తిని నేను క్షమిస్తున్నానయ్యా హృదయపూర్వకంగా. లార్డ్, ఐ ఫర్గివ్ దిస్ పర్సన్ హోల్ హార్టెడ్లీ. నేను క్షమిస్తున్నా ప్రభువా, వారిని నేను క్షమిస్తున్నానయ్యా. నువ్వు క్షమిస్తూ ఉండగానే నీ హృదయం తేలికవుతుంది. చూడు సహోదరి,
యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ పీస్. ఆ సమాధానం, ఆ నెమ్మది ఇప్పుడే నువ్వు పొందుకుంటావు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఆయన వాక్యం ఎన్నటికీ అబద్ధం కాదు, దేవుని వాక్యం ఎన్నటికీ అసత్యం కాదు. క్షమించలేని స్థితిలో ఒక ఖైదీగా నువ్వు ఉన్నావు, ఒక జైల్ సెల్లో నిన్ను నువ్వు బంధించుకున్న స్థితిలో ఉన్నావు. బీ లిబరేటెడ్, బీ సెట్ ఫ్రీ బై ఫర్గివింగ్ అదర్స్. అధిక జ్ఞాన సంపన్నుడా, స్తుతి సింహాసనాసీనుడా. అధిక జ్ఞాన సంపన్నుడా, స్తుతి సింహాసనాసీనుడా. నేర్పుమయా నా క్షమించుట నేర్పుమయా, నేర్పుమయా నా రక్షకా, నీలా ప్రేమించుట నేర్పుమయా. అధిక జ్ఞాన సంపన్నుడా, స్తుతి సింహాసనాసీనుడా. అధిక జ్ఞాన సంపన్నుడా, స్తుతి సింహాసనాసీనుడా. నేర్పుమయా నా యేసయ్యా, నీలా క్షమించుట నేర్పుమయా. నేర్పుమయా నా రక్షకా, నీలా ప్రేమించుట నేర్పుమయా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని క్షమించావు ప్రభా, షరతులు లేకుండా క్షమించావు. ఎన్నిసార్లు తప్పిదాలు చేసినా ప్రభా క్షమిస్తూనే ఉన్నావు. మేము కూడా అదే విధంగా ప్రభా మాకు విరోధంగా ప్రవర్తించిన వారిని, జరిగించిన వారిని క్షమించే తండ్రి, ఈ మంచి సమయము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎంతమంది ఆయన తమ శత్రువులను క్షమించారు, వారిని దీవించయ్యా. నెమ్మదితో సమాధానంతో వారిని నింపు ప్రభా. నీ అడుగు జాడల్లో మేము నడిచే కృప ఇవ్వండి. క్రీస్తులోని స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అనుభవిస్తూ నీలో ఎదుగుతూ మేము ముందుకు సాగడానికి నీ కృప అనుగ్రహించమా. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.